ప్రకాశం జిల్లాలో 12 ఉన్నాయండి. మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నియోజకవర్గాలు 8 నుంచి 10 మీరు కూటమికి ఇచ్చారు, 2 నుంచి 4 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన పరిస్థితి. ఒకసారి మీ ప్రెడిక్షన్ చదువుతాను. ఒంగోలు టీడీపీ, ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దర్శి టఫ్ ఉంటుంది, టీడీపీ ఎడ్జ్ ఇచ్చారు, పర్చూరు టీడీపీ, అద్దంకి టీడీపీ, చీరాల టఫ్ బట్ టీడీపీ ఎడ్జ్, సంతనూతలపాడు టీడీపీ, కందుకూరు టీడీపీ, కొండపి టీడీపీ, మార్కాపురం టఫ్ ఇచ్చారు, దీనికి ఎడ్జ్ కూడా ఇవ్వలేదు మీరు, గిద్దలూరు టీడీపీ, కనిగిరి టీడీపీ. 8 నుంచి 10 కూటమికి. తప్పకుండా ఇక్కడ ఒక విషయం చర్చించాలండి. ప్రకాశం మా సొంత జిల్లా కూడా ఇది. ఓకే. గిద్దలూరు నియోజకవర్గం అనేదండి, అంటే పశ్చిమ ప్రకాశం, ఇది వెనుకబడ్డ ప్రాంతం బాగా. సో పులివెందుల తర్వాత ఎక్కువ మెజారిటీ వచ్చిన నియోజకవర్గం గిద్దలూరు అండి. 80,000 పైగా మెజారిటీ తోటి అక్కడ ఎమ్మెల్యే గారు గెలిచారు. ముత్తుమల అశోక్ రెడ్డి గారు టీడీపీ వైపు నిలబడ్డారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే ఈ ట్రెండ్ అంతా కరెక్టా కాదా అనడానికి, అంత మెజారిటీతో గెలిచిన ఆ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్క నియోజకవర్గానికి మార్చాల్సి వచ్చిందండి. అది పార్టీ మీద అభిమానం కావచ్చు, లేకపోతే ఆయన అశోక్ రెడ్డి గారు సౌమ్యుడు అనే ఒక ఇది కావచ్చు, అదొక ఫ్యాక్టర్ అండి. కాబట్టి అది పార్టీకి వ్యతిరేకత అక్కడ ఉన్నది ఆ ఏరియాలో అనే దానికి అదొక ఇదండి. అట్లాగే ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చాలా సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆయన వ్యక్తిగతంగా సౌమ్యులు అండి. కాకపోతే ఏమైందంటే ఈ ఎలక్షన్లోకి వచ్చేలోపు వాళ్ళ అబ్బాయి ఫ్యాక్టర్ కూడా కొంత అక్కడ పనిచేసింది అని చెప్పుకోవచ్చు. అట్లాగే అపోనెంట్ దామచర్ల జనార్దన్ గారు ఒంగోలులో ఎప్పటి నుంచో బాలినేని వాసు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎప్పుడైతే ఒక్క టర్మ్ అయిన దామచర్ల జనార్దన్ గారు రాగానే అక్కడ కొద్దిగా అభివృద్ధి కానివ్వండి, చేంజ్ కానీ చూశారండి ప్రజలు. అట్లా గిద్దలూరులో కూడా 2020లో బై ఎలక్షన్లో టీడీపీ వచ్చిందండి. దాని తర్వాత మళ్ళీ 24 ఏళ్ల తర్వాత టీడీపీ వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే రిపోర్ట్స్ అన్ని చెప్తున్నాయి. ఈ జిల్లాలో చాలా కాన్స్టిట్యున్సీస్ చాలా నెక్ టు నెక్ ఫైట్ ఎక్కువ ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు అద్దంకి, పర్చూరు ఈ 2 పక్కన పెడితే మిగతా అన్ని కాన్స్టిట్యున్సీలో కొంచెం పోటాపోటీ ఫైట్ జరిగింది. గిద్దలూరు కూడా లాస్ట్ టైం 80,000 మెజార్టీ వచ్చినప్పటికీ ఈసారి టీడీపీ పార్టీ అతి తక్కువ మెజార్టీతో అక్కడ గెలవడానికి ఛాన్స్ ఉంది. మార్కాపురం అలానే కీన్ కంటెస్ట్లో ఉంది, దర్శి అలానే ఉంది కీన్ కంటెస్ట్. తర్వాత చీరాల అక్కడ ట్రయాంగిల్ ఫైట్ జరిగింది. ఆమంచి గారు కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేశారు. ఆమంచి గారు కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్లు చీల్చుతుండడం వల్ల కొంత అక్కడ టీడీపీకి మేలు జరిగే అవకాశం కనపడుతుంది.